రమణ మహర్షికి స్వాగతం, నమస్కారం. ఇవాళ మనం శ్రీ రమణ మహర్షి భక్తులైనటువంటి శ్రీ కృష్ణ భిక్షు గురించి చెప్పుకుందాం. వీరి అసలు పేరు ఓరుగంటి వెంకట కృష్ణయ్య. చిన్నతనంలోనే రమణ గీత, రమణ చరిత్ర చదవడము, శ్రీ రమణ భగవానుల చిత్రపటం చూడటము జరిగి శ్రీ రమణుల యందు భక్తిభావం కలిగింది. 1929లో శ్రీ వెంకటరామిరెడ్డి గారితో అరుణాచలం వెళ్ళి శ్రీ రమణను దర్శించారు. వారు వెళ్ళేటప్పటికి భగవాన్ భోజనం చేసి లేస్తున్నారు. కృష్ణ భిక్షువును చూడగానే భగవాన్ కన్నులు చిన్నవి చేసి అదో చిత్రమైన చూపు చూశారు. ఆసారి కృష్ణ భిక్షువు 2 రోజులు మాత్రమే అక్కడ ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ భగవాన్ కలిసి, భగవాన్ నాకేమన్నా మంచి మార్గం చూపండి అని అడిగారు. భగవాన్ వారు గాయత్రి జపం చేస్తున్నట్లు తెలుసుకొని, అట్లాగే గాయత్రి జపం చేసుకోనండి, ప్రాణాయామం చేయండి అని చెప్పి అద్వైత దృష్టి మానకండి అన్నారు. 1930లో రెండోసారి రమణాశ్రయానికి వచ్చి ఓ నెల రోజులుండి వెళ్ళినారు. ఆ సంవత్సరంలోనే మరల రమణాశ్రయానికి వచ్చారు. ఆ రోజుల్లో భక్తుడు బివి నరసింహయ్య, నేటి బివి నరసింహస్వామి ఆయన పేరు. నరసింహయ్యరు ఆయన నేటి బివి నరసింహస్వామి ఆశ్రమంలో ఉంటూ భగవాన్ నుంచి, భక్తుల నుంచి విషయ సేకరణ చేస్తూ భగవాన్ జీవిత చరిత్ర ఆంగ్లంలో వ్రాస్తున్నారు, ఇంగ్లీష్లో రాస్తున్నారట. ఆ వ్రాత ప్రతిని కృష్ణ భిక్షువు చదివి అట్లాంటిది తెలుగులో వ్రాయుటకు భగవాన్లు అనుజ్ఞ పొంది నెల రోజుల్లో వారి ఆంగ్ల రచనను ఆధారం చేసుకుని తెలుగులో శ్రీవారి జీవిత చరిత్ర సిద్ధం చేసి వెళ్ళారు. తర్వాత వీలైనప్పుడల్లా శ్రీ రమణాశ్రమానికి వెళ్తున్నారు. ఆశ్రమానికి పరిచితులు అవటం వల్ల భగవాన్తో సహా అందరూ కిష్టయ్య వచ్చాడు అని చెప్పి అనేవారట. మొదటి నుంచి కృష్ణ భిక్షువుకు భగవాన్ దివ్య పురుషుడన్న భావం ఉండేది. కష్టం వస్తే రమణ అనుకుంటే సరి, కలలో భగవాన్ వారి చెయ్యో కనపడి ఆ బాధను తుడిచేసినట్లు అనిపించేది కృష్ణ భిక్షువుకి. కృష్ణ భిక్షువు శ్రీ రమణుల పూర్తి జీవిత చరిత్ర వ్రాసి దానికి శ్రీ రమణ లీల అని పేరు పెట్టారు. అలా శ్రీ రమణలీల గ్రంథము ద్వారా శ్రీ భగవానుల దివ్య జీవిత చరిత్రము అశేష ప్రజానీకానికి అందజేసిన శ్రీ రమణ భక్తుడు కృష్ణ భిక్షు. ఈ గ్రంథము ప్రతి రమణ భక్తుని ఇంటిలో ఉండవలసిన గ్రంథము. శ్రీ రమణ లీల గ్రంథం పేరు. అటువంటి రమణ భక్తుడు కృష్ణ భిక్షు హైదరాబాద్లో భగవాన్ 102వ జయంతి నాడు, అంటే 30/12/1981 తమ భౌతిక దేహాన్ని వదిలి శ్రీ భగవాన్లో ఐక్యమొందినారు. ఎంతగా దివ్య జీవితంలో శ్రీ కృష్ణ భిక్షువు గారు ఎంత దివ్య జీవులో వారి జీవిత చరిత్ర తెలుసుకుంటే మనకి చదివితే తెలుస్తుంది. తరువాత వారిలో శిష్టా సుబ్బారావు గారు. వారు ఆంధ్ర సంస్కృత భాషల్లో ప్రవీణులు. 1931 ఆ ప్రాంతంలో వారు బందర్ హిందూ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండగా అకారణంగా చూపు క్రమక్రమంగా సన్నగిల్లిపోయింది. ఆ కారణంగా వారిని ఉద్యోగం నుండి తొలగించారు. 1936వ సంవత్సరంలో శ్రీ రమణ మహర్షులు నామాన్ని విని కొండంత ఆశతో తమ దృష్టి లోపాన్ని గురించి శ్రీవారికి ఉత్తరం వ్రాయగా శ్రీ మహర్షి ఆశీర్వాదములతో జవాబు వచ్చింది. వారు వారి భార్యతో సహా 1936 జూన్ మొదటి వారంలో అరుణాచలం వెళ్ళి శ్రీవారిని దర్శించి తమ దృష్టిలోపాన్ని స్వయంగా మనవి చేశారు. భగవాన్ కొంతసేపు మౌనముద్ర వహించి గంభీరంగా అంతర్దృష్టి కలిగినప్పుడు బాహ్య దృష్టి దానంతటదే నయమగునని సెలవిచ్చారు. దానితో వారికి బాహ్య దృష్టిపై నుండి వ్యామోహం చాలా వరకు తగ్గి అంతర్దృష్టిని సాధించవాలన్న యోచన కలిగింది. ఆసారి 3 రోజులు మాత్రమే రమణ సన్నిధిలో ఉండి తిరిగి వారు ఊరి వెళ్ళిపోయినారు. 1937 మార్చి మొదటి వారంలో భార్యతో కలిసి మరల రమణాశ్రమానికి వెళ్ళారు. తీవ్ర సాధన చేసి ఆత్మసాక్షాత్కారం అయ్యే వరకు అక్కడే ఉండాలనుకున్నారు. కానీ ఏప్రిల్ 27వ తేదీన వారి తండ్రి గారికి చాలా జబ్బుగా ఉన్నదని తంతి వచ్చడితే శ్రీ రమణుల వద్ద సెలవు తీసుకొని స్వగ్రామమునకు వెళ్ళిపోయినారు. తండ్రి గారు కాలధర్మమునందులతే కొంతకాలమైన తరువాత తిరిగి భార్యతో శ్రీ రమణాశ్రమానికి తిరిగి వచ్చారు. కాలమంతయు సాధనలో ఆశ్రమమునందే గడపసాగారు. దాని ఫలితముగా వారికి ఒక విధముగా ఆనందానుభూతి కలిగింది. అంతలో వారి ఆర్థిక దుస్థితి, దానికి తోడు చావు కూడా
చూపు కూడా సన్నగిల్లటంతో రమణానుగ్రహమా అన్నట్టు ప్రారంధం ఈ జన్మలోనే అనుభవించటం ఉచితమన్న ఆలోచన కలిగి తిరిగి వారి ఊరు వెళ్ళిపోయినారు. వారు భయపడినట్టుగానే క్రమేణా చూపు పూర్తిగా పోయి అంధులైనారు. చివరికి వారు సికింద్రాబాదులో స్థిరపడి గీతోపన్యాసములు చేయొచ్చు గీతావ్యాసాన్ని బిరుదును పొందారు. వారి ఉపన్యాసములలో శ్రీ రమణుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి రమణ భక్తులు శిష్టా సుబ్బారావు గారు. 24/1981 ఉదయం దివంగతులై శ్రీ భగవాన్లో ఐక్యమందారటండి. తర్వాత శుద్ధ చైతన్య స్వామి 1940 ఆ ప్రాంతంలో శ్రీ మలయాళ స్వామి వారి ఆశ్రమం ఏర్పేడులో ఉంటూ ఉండగా మొట్టమొదటిసారిగా శ్రీ రమణులను గురించి వినే భాగ్యం కలిగి వెంటనే శ్రీవారిని దర్శించడానికి శ్రీ రమణాశ్రమానికి వెళ్ళారు. ఎవరి శుద్ధ చైతన్య స్వామి గారు. ఆ మొదటి దర్శనంలోనే శ్రీ భగవానుల తేజ రూపమును శ్రీవారి వీక్షణ మాత్రమనే పొందగలిగినారు. వారు శ్రీ రమణ భగవాన్ను తమ జ్ఞాన గురువుగా నిర్ణయించుకొని ఆరాధిస్తున్నారు. స్వాముల వారు సంస్కృతాంధ్రముల్లో గొప్ప పండితులు, వక్త, గ్రంథకర్తలు. స్వాముల వారు తమ శంకరానంద గీతానువాద గ్రంథంలో గురువులను స్తుతిస్తూ ఒక శ్లోకంలో శ్రీ రమణ ఋషీం భజే పరాభక్త్య అంటూ భగవాన్ స్తుతించారు. శ్రీ రమణ ఋషీం భజే పరాభక్త్య అంటూ భగవాన్ స్తుతించారు. భగవాన్ తేజో రూపమును చూచిన శ్రీ శుద్ధ చైతన్య స్వాముల వారు పూర్వజన సుకృతం ఎట్టితో కదా. ఈ రకంగా భగవాన్ శ్రీ రమణ మహర్షుల భక్తుల గురించి మరికొన్ని రేపు తెలుసుకుందాం. సెలవు. నమస్కారం.